ఇది అసొంటి ఇల్లు కాదు, మామూలు ఇల్లు కాదు. ఈ ఇంట్లో మొత్తం పాతకాలం నాటి సామాన్లే ఉంటాయి. వైకే మూర్తి గారు, కృష్ణమూర్తి గారు సొంత ఇంటిని ఇట్లా హోమ్ మ్యూజియం చేసిర్రు. అది కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే చాలా గ్రేట్ అని. ఇది రాగి ఆర్ ఇత్తడి? ఇత్తడియా? అవన్నీ ది షేప్ దే గాట్ బై హ్యామరింగ్. వాటర్ బాటిల్. ఓ, ఇదివరకు దీంట్లో ఇది వేడిగా ఉంటుంది కదా, పోయింది దానిపైన ఇలా పెట్టుకుంటాం. దువ్వెన్ల కలెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ చెక్ అయ్యి. ఇది ఫోనా సార్? ఏమంటారు సార్ దీన్ని? సో ఇవన్నీ చెంబులు, దీన్ని ఉట్టి అంటాము. ఉప్పులు వేసుకుని ఇలా కింద పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, నేను అందరి హోమ్ టూర్లు చేస్తున్నాను కదా. సో ఇవాళ ఒక స్పెషల్ హోమ్ టూర్ని నేను మీకు చూపించబోతున్నా. ఎంత స్పెషల్ అని అంటే, మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ఆ ఇల్లంతా పాతకాలం వైపుతో ఉంటుంది అనమాట. మన అమ్మమ్మలు నాయనమ్మలు యాదకొస్తారు ఆ ఇల్లును చూస్తే. సో అసొంటి ఇల్లును నేను ఇవాళ షూట్ చేయడానికి పోతున్నా. సో ఈ నుంచి ఒక 2 గంటల దూరం సికింద్రాబాద్ లోతుకుంట దగ్గర అనమాట, అక్కడికి పోతున్నా. సో ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నా. ఇప్పుడు రెడీ అవ్వాలి. సో రెడీ అవుదామంటేనేమో స్కిన్ అంతా చాలా డ్రై అయిపోయింది, చాలా ఏమంటారు డిహైడ్రేటెడ్గా ఉందన్నమాట. నాదేమో ఆయిలీ స్కిన్. ఆ మాయిశ్చరైజర్లు హెవీగా అప్లై చేస్తే ఆన్లున్న ఆయిల్కి ఇంకా యాక్ని అంతా వచ్చేస్తుంది. స్కిన్ మొత్తం చాలా డల్ అయిపోయింది, డ్రై అయిపోయింది. సో నేను ఇంకా ఎట్లా చేయాలా, ఎట్లా కామ్ డౌన్ చేయాలా స్కిన్ని అనుకున్నప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నా స్కిన్కి బాగా సూట్ అయింది. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అవే డాక్టర్ షీట్స్ వల్ల ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ అనమాట. కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండ్ సిరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. ఒకటి కాదు, ఇట్లా 2 బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ని మన కోసం అందిస్తున్నారు. సో ఇవి అస్సలు గ్రీజీగా ఉండవు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుసా, మన స్కిన్ యొక్క కన్సర్న్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ అయితే సిరమైడ్ అండ్ విటమిన్ సి ఉన్న ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ యొక్క బ్యారియర్ని స్ట్రెంథెన్ చేసి డల్నెస్ని తగ్గించేస్తుంది. సో ఇందులో సిరమైడ్ ఉంది కదా, అది మన స్కిన్ యొక్క బ్యారియర్ని చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ విటమిన్ సి ఏమో మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గించేస్తుంది. అండ్ సెకండ్ది నా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే నాకు ఆల్రెడీ పిగ్మెంటేషన్ యాక్నీ ప్రాబ్లం ఉంది కదా. సో మీ దాంట్లో కూడా డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్నీ ప్రాబ్లం ఏమున్నా సరే ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనేది ఒక గేమ్ చేంజర్లా పనిచేస్తుంది. సో ఇందులో కేసర్ ఉంది కదా, అది మన స్కిన్కి రేడియంట్ గ్లోని ఇస్తుంది అనమాట. ఇందులో కోజిక్ యాసిడ్ ఉంది కదా, అది పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని తగ్గించేస్తుంది. సో ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్కి మంచిగా హైడ్రేట్ చేయడంతో పాటు మంచి గ్లోని ఇస్తుంది. సో ఇప్పుడు దీన్ని అప్లై చేస్తున్నా. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో, అస్సలు గ్రీజీగా లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. దీని మీద మనం మేకప్ వేసుకున్నా సరే ఈవెన్గా వస్తుంది అనమాట. సో ఇది నా స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేసింది. సో మీరు కూడా ఖచ్చితంగా మీకు స్కిన్ మీద ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా సరే హ్యాపీగా ఈ మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో మాయిశ్చరైజర్ రాసుకున్నా కదా, కొద్దిసేపు అయినాక మేకప్ వేసుకొని మనం అక్కడ డైరెక్ట్ ఇంటికి అడగలుగుదాం. సో మీ అందరికీ తెలిసిందే మనము హోమ్ టూర్లు చేస్తున్నాం అని చెప్పేసి. సో సబ్స్క్రైబర్ల హోమ్ టూర్లు అట్లనే యూనిక్గా ఉన్న హోమ్ టూర్లు కూడా చేస్తా అని చెప్పిన కదా. అందులో మొన్న ఫస్ట్ ఎపిసోడ్ అయింది, ఇవాళ సెకండ్ ఎపిసోడ్. ఇది అసొంటి ఇల్లు కాదు, మామూలు ఇల్లు కాదు. దీని కథ ఏందనేది మీరు లోపలికి పోతే తెలుస్తుంది అనమాట. సో దీని పేరు వైకే యాంటిక్స్ హోమ్ మ్యూజియం అనమాట. ఇది మనకు సరస్వతి నగర్ కాలనీ, లోతుకుంట, సికింద్రాబాద్లో ఉంది. హోమ్ మ్యూజియం ఏంది అని అనుకుంటున్నారా? ఈ ఇంట్లో మొత్తం పాతకాలం నాటి సామాన్లే ఉంటాయి. మనం చిన్న ఉన్నప్పుడు, అంటే నా ముందు జనరేషన్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు కూడా వాడిన వస్తువులన్నీ ఇల్లు ఉంటాయి అన్నమాట. ఇల్లుని మన మూర్తి గారు తనకు చాలా ఇష్టం అనమాట, ఒక హాబీ లాగా. అందుకోసమే అన్ని వస్తువులు కలెక్ట్ చేసి ఈ ఇంట్లో పెట్టుకొని, ఆ సారు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. సో లోపలికి పోయి చూద్దాం పారి, మీకు పాత జ్ఞాపకాలన్నీ వస్తాయి. రండి.
ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇయ్యాల రేపు ఇల్లు ఉంటే కొడుకులకు వంచాలా, బిడ్డలకు వంచాలా, లేకపోతే దీన్ని అమ్మి మొత్తం ఏమంటారు డెవలప్మెంట్కి ఇచ్చేసి ఫ్లాట్లు లేపాలా, ఇట్లాంటి పరిస్థితి. మనమైనా నేనైనా కూడా అట్లే ఉంటుంది. కాకపోతే మూర్తి గారు తనకున్న ప్యాషన్తో ఫ్యామిలీ అంతా కూడా సార్కి సపోర్ట్ చేయడం వల్ల ఇట్లా ఒక ఇండిపెండెంట్ ఇల్లు సికింద్రాబాద్లో హోమ్ మ్యూజియం అయింది. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మీకు దీన్ని మేము ఆకురాయి అంటాం. సో ఇది పచ్చళ్ళు గిన నూరుకునే ఏమంటారు రోలు, ఆకురాయి అంటాం మేము. ఆకురాయి అని మేము ఎందుకు అంటామంటే ఊర్లలో చెట్ల మందు పోస్తారు కదా, ఆ మందు అంటే ఆ ఆకులన్నీ దీని మీద చేసి మందు తయారు చేస్తుండే, అందుకోసమే దీన్ని మేము ఆకురాయి అంటాము. మీ మాండలికంలో మీ భాషలో వేరే అనొచ్చు, తప్పు పట్టుకోకర్రి. నెక్స్ట్ ఇదేమో రోలు, పసుపు కొమ్ములు ఇళ్ళనే దంచుకునేది. నెక్స్ట్ ఇది ఒక చిన్న రోలు. అండ్ ఇది ఇసుర్రవుతు, పెళ్లి పనులు అప్పుడు పసిపిల్లని వేసి ఇసురుతాము. బియ్యము మనకు బతుకమ్మలప్పుడు సత్తిపిండి పెసరపిండితో సత్తిపిండి చేస్తాం కదా, బియ్యము పెసరపప్పుతోని, అది కూడా ఇంట్లోనే చేసుకుంటుండే. కల్వం అంటే ఈ షేప్లో ఉంటుంది, లీఫ్ షేప్లో ఉంటుంది. మా ఇంట్లో కూడా చిన్న ఉన్నప్పుడు ఉంటుండే. సో ఇది కల్వం అనమాట. ఇవేమో మామిడికాయ, ఉసిరికాయ, పచ్చళ్ళు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇవి మేము బర్నీ అంటుంటాము. కారం బర్నీ తీసుకురాపో, లేకపోతే ఇంకేమంటారు ఇక్కడ జాడీలు. సో మేమైతే బర్నీ అంటుంటాం అనమాట. ఇది మీ దాంట్లో ఎంతమందికి తెలిసి చెప్పుర్రి. సో ఇదేంటిది అంటే ఊర్లల్లో బాయిలు ఉంటుండే కదా. సో బాయిలల్లో ఏమన్నా మన వస్తువులు బట్టలు ఆరేసినవి పడిపోయినా, బకెట్ పడిపోయినా, ఇంకా ఏదైనా సరే దీన్ని ఇట్లా నీళ్ళకి దించుతుంటుంది. ఈ కొక్కేలు ఉన్నాయి కదా, ఈ కొక్కేలకు అది తట్టుకొని ఇట్లా 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 పైకి లాగితే వస్తుండే. సో దీంతో మనుషులు వడ్డా కానీ తీస్తుండేనట. షర్టుకి ఇది కుచ్చుకొని బాయిలు ఎవరన్నా వడ్డా కానీ, అంటే ఈ సైజుది కాదు పెద్ద సైజు కూడా ఉంటాయి, అవి ఇట్లతో తీస్తుండే. వీళ్ళేమో ఇక్కడ ముద్దుగా చెట్టుకు తలిగేసారు. ఇత్తడిది అండి. సో ఈడ మొత్తం కూడా మనకు ఆర్ట్ అనే ఇష్టపడేటోళ్ళు అది ఏమంటారు వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది అనమాట. కూర్చునేవి కూడా ఎంత యూనిక్గా ఉన్నాయో చూడరి. సో ఇది కూడా హ్యాండ్ మేడ్దే, ఈ సోఫాలు లేకపోతే కౌచ్లు అంటాం కదా మనము. అండ్ చిన్నప్పటి సంది ఎప్పుడు ఏముంటుండే, ఏదైనా దొంగతనం చేస్తారు కానీ చదువును దొంగతనం చేయలేరు. అట్లనే ఎన్ని దానాలు చేసినా విజ్ఞానాన్ని ఇంకా 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 చెప్పడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్గా, నేను ఎప్పుడు చెప్తారు కదా. మూర్తి గారు అదే దాన్ని ఫాలో అవుతున్నారనమాట. ఇది ఓపెన్ లైబ్రరీ. సో ఇక్కడ హోమ్కి విజిటర్స్ వచ్చి చూడొచ్చు. ఈ లైబ్రరీలో బుక్కులు ఉంటాయి కదా, ఈ బుక్స్ తీసుకొని చక్కగా ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ మనకు కావాల్సినంతసేపు కూర్చొని పుస్తకాన్ని చదివి మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు. ఒక పుస్తకాన్ని మీరు తీసుకెళ్తే ఇంకో పుస్తకాన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి, అంటే గివ్ అండ్ టేక్ రిలేషన్ కింద నడుస్తుంది అన్నట్టు. సో ఇప్పటిదాకా బయటదంతా చూసేసినాం కదా, ఇక లోపలిది ఎన్నేళ్ళ క్రితంది, ఎక్కడ కలెక్ట్ చేసారు, అసలు ఈ ప్యాషన్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనకు మూర్తి గారిని చూపిస్తా. సార్ డోర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయండి సార్. నమస్కారం సార్, ఎంత మంచిగా ఉందో మీళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన వైకే మూర్తి గారు, కృష్ణమూర్తి గారు, మూర్తి గారు అంటే సరిపోతుందా సార్? చాలా ఓకే. నేను మా వాళ్ళకి చెప్పిన ఇట్లా హైదరాబాద్లో ఇంచు జాగా దొరికితే పాతిళ్ళు ఉన్నా సరే కూలగొట్టి డెవలప్మెంట్కి ఇచ్చేసి ఫ్లోర్లు లేపి కమర్షియల్ చేసేస్తున్నారు. అట్లాంటిది సొంత ఇంటిని ఇట్లా హోమ్ మ్యూజియం చేసిర్రు, అది కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే చాలా గ్రేట్ అని. సో మీకు ఎట్లా వచ్చింది సార్ ఈ థాట్, ఎందుకు ఇది ప్యాషనా మీకు ఎట్లా? అలాగే మాకు చిన్నప్పటి నుంచి మేము ఇత్తడి సామాను, ఇత్తడి గిన్నెల్లో వండుకున్నాం అనమాట. అప్పుడప్పుడు మా అమ్మగారు ఇత్తడి గిన్నెలో వండి పెట్టేవారు, ఆ రుచి చాలా బాగుండేది. ఓకే, అలాగే కలెక్ట్ చేసాం అనమాట. ఓకే, అంటే మా ఇంట్లో కూడా ఉండేవి కదా. మెడ్రాస్లోనే ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఫ్లాట్ తీసుకున్నాను అక్కడ మేము వండుకున్నప్పుడు మా మదర్ కూడా తీసుకొస్తే ఆమె కూడా 4-5 గిన్నెలు పట్టుకొచ్చింది ఇత్తడి గిన్నె. సో ఆయన జాతర నాకు సరదా వస్తుంది, వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా చూస్తున్నారు. ముందు ఒక యాడ్ 1 by 1 అని అమ్మ వచ్చినప్పుడు ఒక 4-5 గిన్నెలు పట్టుకొచ్చింది. అదే at one time they became 40. At one time became 400. Now I have 1000 items. 1000 items ఉన్నాయా? Small and big. అంతే. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇక్కడికి రండి, ప్రతిదీ కూడా యాంటిక్ పీసే. ఇవేమో లాంతర్లు, లాంతర్లే కదా సార్? అది దట్స్ కాల్డ్ పెట్రోమాక్స్ లైట్. ఓకే, ఇది లాంతర్, ఈ హరికేన్ ల్యాంపా? ఓకే, షిప్ ల్యాంప్. సో ఇదేమో నానమ్మల కాలంలో ఇదే డ్రెస్సింగ్ టేబుల్, ఇంట్లోనే బొట్టు కాటుక అన్ని పెట్టుకొని తయారైపోయేటోళ్ళు. అవి పాదుకలా సార్? ఓకే, ఇవన్నీ కూడా చిన్న చిన్న అన్ని దీపాలు, డబ్బలు, ఇవన్నీ
ఆ రోజుల్లో మనం ఈ డబ్బాలు అనమాట. అవును, అన్ని ఇంట్లోనే దాచిపెట్టుకోవాలి, చాయ్ పత్తి, చక్కెర, పైసలు అన్ని దీంట్లోనే మేము మిరియాలు అన్ని వేసుకుని దాచుకునేవారు అనమాట. చాలా ఇది ఎయిర్ టైప్, ఇది బ్రాంజ్. ఇది చెక్క కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ ఇల్లు ఇట్లా? అంటే ఈ ఇల్లు కట్టి ఒక 25 years అయింది. మీరు హోమ్ మ్యూజియం చేసి? నా దగ్గర కలెక్షన్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే, సో కంప్లీట్ గా 45 years నుంచా? నేను అక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయేవాడిని. మీరు ఏం బై ప్రొఫెషన్ ఏం జాబ్ చేస్తారు సార్? అదే కార్పొరేట్. సో మీరు ఎక్కడికి పోతే అక్కడికి సామాన్ అంతా తీసుకుపోయారు. మామూలుగా కొత్త కంపెనీకి మారినప్పుడు జీతంకి నెగోషియేట్ చేస్తారు కదా ప్యాకేజ్ కోసం. నేను ఐ నెవర్ యూస్ టు నెగోషియేట్ ఫర్ ప్యాకేజ్, ఐ యూస్ టు నెగోషియేట్ ఫర్ ది ఫ్లాట్. పెద్దది కావాలి, 2000 square feet కావాలి, to accommodate all my items. Nice. So that's how I used to, wherever I go, I used to pack every item. Any transfer line? Any transfer line. In my career, I must have transferred at least 35 to 40 houses. I must have changed in my career. So every time, pack, transport, unpack, arrange. వాళ్ళు అరేంజ్ చేసాడు. ఇప్పుడు రిటైర్ అయినాక ఇక్కడ సికింద్రాబాద్ లో పెట్టేశారు. ఇది పర్మనెంట్ గా వెళ్ళిపోయి. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవన్నీ ఎక్కడ సార్ కలెక్ట్ చేసింది? ఈ గంగాలాలు ఇది రాజస్థాన్ బిందె అండి. ఓకే, ఇది రాజస్థాన్ బిందె. ఇది నీళ్ళు కాగా పెట్టుకున్నదా సార్? ఇది అత్తర్ చేస్తారు దీంతో. అత్తరు సెంట్, ఇండియన్ సెంట్ దీంట్లో చేస్తారు. ఇది గంగాలం. ఇది గంగాళం అంటే ఇది పరమాన్నం గిన్నె. పరమాన్నం గిన్నె ఆ రోజుల్లో దేవునికి ప్రసాదం. పెళ్ళిళ్ళు అలాంటి 200 మందికి వండాలంటే పరమాన్నం ఇందులో వండుకునేవారు అనమాట. సో ఇది డైనింగ్ ఏరియా లాంటిది అనమాట. సార్ రండి సార్. సో ఇది ఏంటిది సార్ ఇంత పెద్దగా ఉంది? ఇది గంగాళం. గంగాళం ఫర్ వాటర్ స్టోరేజ్. ఓ అప్పట్లా చెట్టినాడు. సార్ ఇవన్నీ మీరు కొనుక్కునేటోళ్ళ ఎట్లా? అంటే అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళని అడిగేవాళ్ళు. ఐడియా దేనికి ఎందుకు వాడారు ఇళ్లలో. ఓకే, ఇంట్లోంచే వాళ్ళు అప్పుడు తెలుసు దేనికి వాడేవారు, ఎందుకు వాడేవారు, అవన్నీ దాని స్టోరీ అంతా తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఏ ప్రెసెంట్ డే ఓవర్ హెడ్ ట్యాంక్. మనకు మీద ట్యాంక్ లాగా రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నమాట. అది వాళ్ళ నీళ్లు ఇందులో పెట్టుకుని కింద పెట్టుకుని ఓవర్ హెడ్ అంటే పట్టదు కదా, పెట్టుకునేవారు. స్టోర్ చేసుకునేట్టు. ఎన్ని లీటర్లు ఉంటుంది సార్ ఇది అందాజా? దీంట్లో ఒక 60 liters పడతాయా? సో ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఏరియా అదే చెట్టినాడు తమిళనాడులో ఏరియా కాదు చెట్టినాడు. ఓకే, ఇది రాగి ఆర్ ఇత్తడి? ఇది ఇత్తడియా? ఒక ఏజ్ అయ్యేసరికి నల్లగా అయిపోతుంది. ఓకే ఓకే, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ పళ్ళాలు. ఎస్ సార్, నాకు తెలిసినవి ఒక్కొక్క దానికి వాడుతూ ఉంటాం. ఇది వాడినాం సార్, ఇది వాడినాము, ఇగో ఇది వాడినాము. ఇట్లాంటి అన్ని కాళ్ళు కడుగు పెళ్ళి ఉంటారు. ఓ పెళ్లిలో కన్యాదానం చేసేటి. కన్యాదానం చేసి కాళ్ళు కడుగుతుంది. ఓకే ఓకే, ఇత్తడి పళ్ళెం. ఇదేమో లడ్డూలు చేసుకునే పళ్ళెం, రవ్వ లడ్లు. పెళ్లిలో లడ్డూలు సారే పెడతారుగా. చూసిరా ఇక్కడ చూడండి, ఇది కూడా ఉంది. దేవుని శతకోపమా సార్? అమ్మో, నేనే పెట్టుకుంటున్నా చూడండి. సో ఇది కూడా తీసుకొచ్చి పెట్టినారు. నువ్వులు కడిగేదా సార్ ఇది? నువ్వులు మొత్తం రంధ్రాలే ఉన్నాయి సార్. సో ఇది నువ్వులు కడిగేది. ఇది ఎక్కడి నుంచి సోర్స్ చేసిరు సార్? ఇది ఏపీ, ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే, ఇంట్లో అతిపెద్ద ఐటమ్ ఇదేంటిది? డైనింగ్ టేబుల్ చేసారు. గంగాలంకి గ్లాస్ వేసి దీన్ని డైనింగ్ టేబుల్ కింద కన్వర్ట్ చేసారు. ఇంత పెద్దది ఎట్లా దొరికింది సార్? దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కష్టాలు రాలేవా? ఏంది అసలు? కష్టపడితేనే కష్టపడాలి. వెరీ డిఫికల్ట్ ట్రాన్స్పోర్ట్. అదే కదా. గ్లాస్ ఆల్సో కస్టమైజ్ చేసింది సార్. 35 years old గ్లాస్. 35 సంవత్సరాలు. ఇది సో హెవీ. This is nearly 110 years old. Very heavy. ఇప్పుడు చూసారా హ్యామర్ మార్క్స్ ఉన్నాయి చూసారా? అవునవును, అవన్నీ ది షేప్ దే గాట్ బై హ్యామరింగ్. చేత్తో చేసింది. హ్యామర్ చేసే షేప్ ఇస్తారు. సో మనము జనరల్గా ఇల్లు మారాలంటేనే ఐటమ్స్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది షిఫ్ట్ అప్పుడు. అట్లాంటిది సారు రాష్ట్రాలు మారిండు, ఓకే, ప్లేసులు మారిండు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎంత లేదన్నా ఇది ఒక 100 కిలోల పైనే ఉంటుంది. కిలోకి తగ్గట్టుగా వేసుకుంటూ పోతే ఎన్నిసార్లు 30 నుంచి 40 ప్లేసులు తిరిగిందంటే
వామ్మో మామూలు విషయం కాదు. 53 కిలోస్. 53 కిలోసా సార్? సార్ నాకు ఒక డౌట్ సార్, ఇవన్నీ బ్రాస్ అంటే ఇత్తడి రాగియే ఉన్నాయి కదా సార్, వీటి మెయింటెనెన్స్ ఎట్లా మరి? మెయింటెనెన్స్ రోజు డస్టింగ్ చేస్తాను. ఓకే. రోజు డస్టింగ్ చేసి 3 మంత్స్కి ఒకసారి చింతపండు నీళ్ళతోటి కడుగుతాను. మొత్తం కడుగుతారా? మొత్తం కడుగుతాను. ఓకే. సో ఇక్కడ అన్ని మీకు ఇత్తడి సంబంధించినవి ఉంటాయి. ఇవి సినిమాలలో చూస్తుంటాం సార్. గంట, శివుడి గుళ్ళో గంట. శివుని గుళ్ళో గంట. నంది ఉంది కదా ఇక్కడ, నంది. సో ఇవన్నీ ముంతలు, బకెట్లు, టిఫిన్ డబ్బాలు. ఇవి పూల సజ్జ కదా సార్? పూల సజ్జ చూసిరా, ఇది కూడా ఇత్తడిది. ఇది నూనెది లేకపోతే పాలది కదా సార్? ఓకే. మనకు హోటళ్ళల్లో ఇస్తారు కదా 4 రకాల పచ్చళ్ళు వేసుకునేది, పచ్చడి గుత్తి. అండ్ సార్ పైన అక్కడ ఒక స్టవ్ ఉంది చూసిరా సార్, ఇత్తడిది. ఆ స్టవ్ మేము మా ఇంట్లో వాడినాం సార్. మేము అప్పాలు చేసుకునేటప్పుడు రేషన్లో గ్యాస్ నూనె, మేము గ్యాస్ నూనె అంటాం, కిరసన ఆయిల్ని, దాన్ని వేసి కొడితే పెద్ద మంట వస్తుంది, మొత్తం స్మెల్ వస్తుంది సార్. ఆ స్టవ్తో నాకు మెమరీ ఉంది సార్. ఇదేంటి సార్? ఇది చపాతీ బాక్స్. రొట్టెల డబ్బా ఇది సార్? ఇది నమ్కిన్, దీంట్లో సమోసాలు పకోడాలు అన్ని పెట్టుకుని తీసుకుని స్నాక్స్ బాక్స్. ట్రావెల్ది. ఇది కూడా చపాతీలు. ఇది బీర్ చెప్పాలి. ఇది కెన్ యు గెస్ వాట్ దిస్ ఇస్? ఏమన్నా హింట్ ఇస్తారా సార్? జస్ట్ చిన్న క్లూ ఇవ్వండి. అది చిన్న క్లూవా? మీలాంటి వాళ్ళే వాడతారు. అది మేకప్ సామానా సార్? మేకప్ కాదు. చెప్పండి క్లూ సార్, చెప్పండి ప్లీజ్. సారీ తెలియదు. ఇది జ్యువెలరీ బాక్స్. వడ్డానం పెట్టి అంటారు. దీంట్లో వడ్డానం చుట్టూరా పెట్టిస్తారు. దీంట్లో గొలుసులు, నెక్లెస్లు అని ఇందులో గాజులు, తర్వాత రింగులు, కమ్మలు, మీరు చెప్పినట్టు ఉంగరాలు అన్ని ఇందులో పెట్టుకుంటారు. ఇందులో పెట్టుకుని ఇది మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టుకుని కింద ఇవన్నీ కంచెలు కదా సార్? మూకుళ్ళు. ఇది బూందీ లడ్డు పాకం పట్టేదా? పాకం పట్టేది. ఇదేమో ఇది వాషింగ్, వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి. మొత్తం రంధ్రాలే ఉన్నాయి. అవును సార్. ఇదేంటి సార్? దిస్ ఇస్ వాటర్ బాటిల్. ఇదివరకు రైల్లో వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టుకుని వాటర్ తీసుకెళ్ళేవారు. దీన్ని తీసుకెళ్ళడానికి క్రెడిల్ అనమాట, పట్టుకోవడానికి స్టాండ్. ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు సార్? ఇది ఇంకొక హౌస్ వచ్చారా? ఎక్కడ పోతే అక్కడ మనకు అనుకొచ్చేది ఏముంది, ఎక్కడ స్టోర్ చేయొచ్చనే చూస్తారా? సో ఇదేమో బియ్యం కొలిచేది కదా సార్? బియ్యం కొలిచేది. దీన్ని సాంచా అంటారు, మేము షిట్టాగా అంటాము. మీరేమంటారు సార్? షేరు అంటారా? ఇదేంటి సార్ ఇంత పెద్దది? ఇది బిర్యానీ సర్వర్. బిర్యానీ ఇందులో పెట్టి కూర్చున్నలకు పెట్టారా? కింద నిప్పులు పెడితే వేడిగా ఉంటుంది. దమ్ పెట్టుడా సార్? సర్వ్ చేసుకోవడానికి. ఇవన్నీ రకరకాల స్పూన్లు, సరాత ఉంది, గంటె ఉంది, చిన్న స్పూన్ ఉంది, అన్నం చెంచు ఉంది, పప్పు గంట ఉంది. స్టీమరా సార్? ఓహో, స్టీమ్తో వంట చేసుకోవడం. రైస్ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుంటే దీన్ని ఇట్లా 3 పాలు ఓకే. ఇక్కడ ఈ రంధ్రాల నుంచి ఆవిరి వస్తే మీ దాంట్లో రైస్ వేస్తే అన్నం అవుతుంది. స్నాక్స్, సాంబార్లోను, వడియాలు, అప్పడాలు బాగా తింటారు. అంచేత 4 ఫ్యామిలీలు ఉంటే ఒకళ్ళు 2-3 తిన్నా సరే ఒకేసారి 20-30 అప్పడాలు చేసుకుని ఇందులో పెట్టుకుని మూత పెట్టుకుంటారు. సో ఇవన్నీ అవే. ఇదేంటి సార్? ఇది ఇడ్లీదా? కుడుములు, గణేష్ మోదుకలు కుడుములు చేసేది, కుక్కర్ లాంటిది కుడుములు. ఇది సమావాలు అంటే, సమావాలు అంటే మన కంట్రీస్ లైక్ టర్కీ, జోర్డాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, రష్యా, ఈ చోట అంతా టీ చేసుకుంటారు. ఓహో, సర్వ్ చేసుకుంటారు. వేడి నీళ్ళు తీసుకుని దీంట్లో ఇది వేడిగా ఉంటుంది కదా, దానిపైన ఇలా పెట్టుకుంటారు. సో ఇది కూడా ఇడ్లీ కుక్కర్. అది ఇడ్లీ మేకర్, ఇత్తడివి. అది బుద్ధిస్ట్ వాళ్ళ ప్రేయర్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటారు, ఇందులో పెట్టుకుంటారా? టిబెట్ నుంచి కలెక్ట్ చేస్తారు. టిబెట్ ఇన్ని దేశాలు పోయిరా సార్ మీరు? అవునా? ఇది నేను టిబెట్ వెళ్ళాను, వెళ్ళి అక్కడ కలెక్ట్ చేశాను. సో బుద్ధిస్టులు అందరూ వాళ్ళకి కావాల్సిన పూజ సామాన్ ఇందులో పెట్టుకుంటారట. నైస్. ఇక్కడ ఇది పెట్టే మండపం కూడా కలెక్టెడ్ ఫ్రమ్ బగ్దాద్ సిటీ, ఇరాక్. సో ఇదంతా కూడా వింటేజ్ థీమ్ లాగానే మనకు ఈ తోరణం లాగా ఇక్కడ అప్పట్లో ఉంటుండే ఇట్లా ఓపెన్ కిచెన్లను ఇప్పుడు మనం చేసుకున్నాం. కానీ
ఇప్పుడు బయట తలుపు చూసారు కదా, అది మా మా ఊళ్ళో సోమేశ్వరంలో ఒక పాత ఇల్లు ఉండేది. అందులో ఉండాలని నాకు ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ చేసి అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ మనకు కావాల్సిందే లేవు కదా అని జాతను ఇక్కడ ఇంట్లో ఉండే బదులు ఆ ఇల్లుని ఇక్కడికి తీసుకొచ్చేసాం. డిస్మాంటిల్ చేసేసి అవన్నీ తీసుకున్నాం. మెయిన్ డోర్ మా గుమ్మం, ఆ గణేష్ చూసారు దేవుడు, అది విండో అయిపోయింది. ఇది అలమారాలు అన్నమాట. అక్కడ అలమారా చెక్కలు ఇది డెకరేట్ చేసి ఇవన్నీ స్తంభాలు అప్పటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రియలైజ్ చేస్తాం. చూసిరా ఆ ఉపాయం ఉంటే ఎట్లన్నా అని చెప్పేసి ఇల్లునే కదిలిచ్చి ఆ పాత తలుపు ఇక్కడ కొత్త తలుపు అయింది, అక్కడ అల్మారా ఇక్కడ స్టోరేజ్ అయ్యింది, అక్కడ స్తంభాలేమో ఇక్కడ ఇట్లా మండపం లెక్క అయింది అనమాట. అవన్నీ సో ఇది సార్ ఇక్కడ కూర్చొని పుస్తకాలు అన్నమాట. ఆ రోజుల్లో ఓల్డ్ యూనివర్సిటీలో ఇలా ఉండేది అనమాట. అది షెల్టర్ లాగా, లైబ్రరీ, పెద్ద లైబ్రరీ, పెద్ద లైబ్రరీ మామూలు ఉంటుంది. మనకు కావాల్సిన పుస్తకాలు 4-5 తీసుకొచ్చి ఇందులో పెట్టుకుని ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇలా కూర్చుని మనకి కావాల్సిన పుస్తకం తీసుకుని మళ్ళీ చదువుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేసి అన్నీ అయిపోయాక ఈ పుస్తకాలన్నీ తీసుకుని మళ్ళీ ర్యాక్లో పెట్టుకుని వెళ్ళిపోవడం. అక్కడ ఒక స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి, చదువుకోవడానికి. ఇంకో పరీక్ష ఇక్కడి నుంచి మాట్లాడతాం. ఇదేంటి చెప్పండి? తెలియదు సార్. గెస్ నో ఐడియా. కాటిక భరణి. ఓకే, కాటుగా పెట్టుకొని కాటిక ఇలా తీసుకుని ఇలా పెట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అద్దం తీసుకుని పెట్టుకుంటాం. అద్దం పక్కనే ఉంటుంది ఇప్పుడు. ఆ రోజుల్లో ఇలా ఉండేది కాటిక భరణి. కుంకుమ భరణి సార్ ఇది. అది చిన్న అద్దము, ఇది ఇవన్నీ కాటికి పెట్టుకునేవే. అంటే 4-5 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలంటే పెద్ద దాంట్లో దీంట్లో తీసుకుని దీంట్లో కాటికి పెట్టుకుని తీసుకెళ్ళేవారు. దువ్వెన ఇక్కడ కూడా చూడండి, చిక్కు దువ్వెనా. కత్తెరడా సార్ ఇది? అది కత్తెర కాదు, మన క్యాండిల్ క్యాండిల్ మండుతున్నప్పుడు ఆపడానికి సో ఇక్కడ దువ్వెనల కలెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ చెక్కయి. సో ఇది ఈర్పెన అంటారు, పేర్ల దువ్వెన, సో పెద్ద దువ్వెన, ఇవన్నీ ఉన్నాయి. ఈ కుంకుమ బర్నీలు, చిన్న ట్రంక్ పెట్టేలాగా. సో సార్ మేడం పేరేం పేరు? వెంకటరమణ. వెంకటరమణ గారు ఇప్పుడు లేరు. 5 years అయిందా సార్? 5 years అయింది. అంతకుముందు మేడం మీరు ఇక్కడే ఉంటుండే? ఆమెకు కూడా ఇష్టమైందా? పిల్లలు సార్? పిల్లలు లేరు. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ. మరి మీ బాగోగులన్నీ ఎవరు చూడాలి ఇప్పుడు? నా బాగోగులు నేనే చూసుకుంటాను. అంటే మీకు ఇప్పుడు వంట కావాలి, వంట అది ఉన్నారు కదా, ఇప్పుడు చూసింది కదా, వంట వండి పెట్టి వెళ్ళిపోయింది. ఇంకో ఏం వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది జ్యోతి. అలా ఎవరెవరు వచ్చి నాకు హెల్ప్ చేద్దాం, టేక్ కేర్ ఆఫ్. సో 5 years నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారు అయితే. మేడం ఇక్కడ ఉన్నారు, మేడం ఇల్లుని చూస్తున్నారు, అక్కడ నుంచి ఎవరు వస్తారు ఎవరు పోతుర్రు అని. సో మేడంకి కూడా ఇష్టం ఉండేనా సార్ ఇవన్నీ? అవన్నీ చాలా ఇష్టం. అవునా? లేకపోతే కష్టం కదా. అవును, ఇంట్లో ఒప్పుకోకపోతే, ఇంట్లో కోఆపరేషన్ లేకపోతే ఇవన్నీ చేయడం. ఇద్దరు ఉంటేనే చప్పట్లు కొడితేనే ఇల్లు నడుస్తుంది. అంటే 2 చేతులు కలిస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది అట్లా. సో ఇది సార్ది కిచెన్ అన్నమాట. మన కిచెన్లోకి పైన చూద్దాం. ఇవన్నీ కూడా సారు ఇప్పటికీ స్టిల్ వీటిలలోనే వంట చేయించుకుంటాడు. ఇప్పుడే వచ్చి వంట చేసింది, రైసు, పప్పులు ఇవన్నీ పెడుతుంది సార్, అన్నీ ఇత్తడివే. చాయ్ పాలు కాచుకోవడానికి. సో ఇప్పటికి కూడా సార్ ఇంట్లో సామాన్ అంతా కూడా పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు, అవన్నీ బెందెలు. నైస్. అందులోనే సార్ ఇడ్లీ పెట్టించుకుంటాడట. సో ఇంట్లో ప్రతిదీ యాంటిక్కే. ఇవి మేడం చీరలా సార్? పరదలు మేడం గారి చీరలు. సో ఇటు సైడ్ రండి, అసలు సిసల్ ఏరియా. ఇక్కడ కూడా మేడం చీరలే, ప్యూర్ పట్టు చీరలు ఉన్నట్టున్నాయి కదా సార్ ఇవి?
పాతవి అయిపోయాక అందరినీ కూడా అడుగుతాను నేను. అవునా పాతవి అయితే మీ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు అవి కొన్నది నాకు ఇవ్వండి అలా అని. అంటే రీపర్పస్ చేయాలి, అవును రీయూజ్ చేయాలి. అవన్నీ కర్టెన్స్ వేసి అప్పుడు అవన్నీ కుషన్ కవర్స్, చీర బ్లౌజులేనా అవన్నీ చూసిరా. పాత చీరలు ఉంటే కూడా చీరల్ని మనము ఇప్పుడు వెండి ఉంటే వెండి ఇస్తారు, పైసలు ఇస్తారు అనగానే చీరల్ని కూడా తీసేస్తున్నాము. అట్లాంటిది పడేయకండి నాకు ఇవ్వండి అని చెప్పేసి కర్టన్స్ లాగా చేసి మళ్ళీ ఇవి తీసేసి వేరే కర్టన్స్ లాగా ఇంకో శారీస్ని కడతారనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద బెడ్ ఉంది కదా, సో దీనికి ఉన్న పిల్లో కవర్స్ కూడా అట్లా చీరల నుంచి చించి చేసినాయి. సో ఇది మీరు ఓన్గా చేయించుకున్నారు సార్ ఈ మంచం? ఇది పాతది, పాతదే. 150 years old. దీన్ని ఏమంటారు మంచం? పందిరి పందిరి పట్టి మంచం. ఓ 100 ఏళ్ళు ఉందా సార్? ఇది 150 years. ప్యూర్ టేకు. ఇది సీసం అంటారు కదా, రోజు బెట్ రోజు. అది చాలా గట్టిగా ఉంటుంది, ఇది ఐరన్లా ఉంది చూసారా. 100 ఏళ్ళ పైన. సో ఇదంతా కూడా ఇగో అప్పట్లో కావాల్సిన సామాన్ అంతా ఇటువంటి పెట్టెలో దాచిపెట్టుకునేది. పట్టు చీరలు, సారీ పెట్టే అత్తగారింటికి పంపించేటప్పుడు అన్ని ఇలా పెట్టి పంపించేది. సో ఇది భజన చేసేది, కీర్తనది ఇట్లా కొడతారు కదా, చిన్న డబ్బలు. ఇది ఫోనా సార్? ఏమంటారు సార్ దీన్ని? ల్యాండ్ లైనేనా? ఇవి గజ్జలు, ఇవి గొర్రెకి కట్టే గంటలు. అవును, కాళ్ళ గడతారు, కట్టే మెడలో కట్టేవి. అవును, ఇవన్నీ చిన్న చిన్న బాక్స్. ఇవన్నీ పాన ఆకు పాన పక్క కూర్చుని పెట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్ అందరికి వేసిస్తారు. అండ్ ఇక్కడ ఏమంటారు పాతదాన్నే కొత్తగా చేసుడు. ఎట్లా అంటే నేను ఇక్కడికి రాగానే గంగాళంలో రోజు నీళ్ళు పోస్తారంటే నీళ్ళు దగ్గరికి రండి, ఇది గ్లాస్ అన్నమాట. సో దీన్ని టీ టేబుల్ లాగా కన్వర్ట్ చేశారు. నేను మోసపోయినా, మావాడు కూడా మోసపోయిండు, నీళ్ళు అనుకున్నాడు పాపం. సో ఇద్దరు దాంట్లో నీళ్ళు పోసడం అంటే మామూలు విషయం కాదు, రోజు కడగాల. ఇగో దీన్ని అట్లనే వేసిర్రు. ఇగో దీనికి కూడా అద్దం వేసి ఏమంటారు చైర్ సైడ్ టేబుల్ లాగా చేసినారనమాట. సో ఇది ఇంకొక పెద్ద గంగాళం అటువైపు ఉంది. సో ఈ సార్ అందాజా అంటే విలువ కట్టలేము ఈ సంపాదనను. కాకపోతే ఒక ఈ మొత్తం మన ఇంట్లో సామాన్ అంతా కలిపి ఎన్ని డబ్బులు ఉండొచ్చు, ఎంత విలువైంది ఉండొచ్చు? లెక్క పెట్టలేదా? వేలల్లో లక్షలలో వస్తుంది. ఇది ఎంత ఓల్డ్ అయితే అంత ఏమంటారు సార్ పైసలు పెరుగుతాయి, దీని విలువ కూడా అంత పెరుగుతుంది. ఉన్నప్పుడు విలువ తెలియదు కదా అట్లా. సో ఇవన్నీ చెంబులు, గ్లాసులు, ఇదంతా అది సెక్షన్ కదా సార్? చెంబులు అంటే మన కల్చర్ అంతా చెంబు కల్చర్. అవును, ఇవి సిట్టింగ్ సోఫాలు, ఇవన్నీ సోఫా పోర్చుగీస్ సోఫాస్. పోర్చుగీస్. నేను గోవాలో ఒక పోర్చుగీస్ ఫ్యామిలీ నుంచి తీసుకున్నాను. అంటే వాళ్ళు విరిగిపోయింది గ్యారేజ్ లో పెట్టేశారు, మళ్ళీ రిపేర్ చేశారు. ఆ విరిగిపోయింది తీసుకొచ్చి అప్పుడు నేను బొంబాయిలో ఉండేవాడిని. తీసుకొచ్చి వారం రోజులు సెలవు పెట్టి ఇవన్నీ ఒక డ్రాయింగ్లు అన్నీ చూసి పాత పుస్తకాలు కొని ఇవన్నీ అసెంబ్లీ చేసి ఒక కార్పెంటర్ దగ్గర పెట్టి 4-5 రోజులు లైఫ్ ఇచ్చి వాటికి అప్పటికి మ్యాచింగ్ గుడ్డలు కూడా అన్ని మ్యాచింగ్ తీసుకుని సోఫాలు చేసినారు. వాళ్ళ ఇంట్లో పనికిరాందని గ్యారేజ్లో వేస్తే మన ఇంటికాడ సోఫా అయింది. ఇవి పాలషేర్లు, గ్యాస్ నూనె పోసేటప్పుడు, కిరసనాయిలు పోసేటప్పుడు రేషన్ షాపులలో ఉంటాయి. ఇవి లీటర్ల లెక్క ఇవే. స్పూన్లు అయితే ఎన్ని ఉన్నాయో. సో అవి గొలిచేటి. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ రాయి. అంటే ఇవన్నీ ఆ రోజుల్లో డబ్బాలు అన్నమాట, స్టోరేజ్. స్టోరేజ్ లాగా. చింతపండు, ఉప్పు, పసుపు, మిరప పొడి అన్నీ ఏమైనా అన్ని ఇందులో పెట్టుకుని పైన గుడ్డ పెట్టి మూడేసేసాడు అంతే. అట్లనే స్టోర్ చేసాడు రాయి. సో ఇవన్నీ చెంబులు, దీన్ని ఉట్టి అంటాము, దాంట్లో చెంబులు పెట్టినారు. ఇదేమో కాఫీ చెట్టు. కాఫీ చెట్టు. ఓకే, దాన్ని ఇట్లా షోపీస్ చేసినారు. గాబు. దీన్ని గుండిగా అంటారు. ఇది చాకలి బాణ అంటారు. ఇది పులుసు గంగాళాలు అంటారు. పులుసు వంట కోసమైనా సరే ఇవి. ఇదేంటి సార్? ఇది అయ్యంగారు గంగాళం అంటారు. పులిహోర, చక్కెర పొంగల్. చక్కెర పొంగల్. ఇది సార్? ఇది టిఫిన్ క్యారియర్. అది వేడిగా ఉండేందుకు నిప్పులు వేసి పెడుతుండే. నిప్పులు వేసుకుని కింద పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. 4 రకాలు ఓపెన్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్. 3 అంతరాల టిఫిన్ డబ్బా, 4 అంతరాల టిఫిన్ డబ్బా అన్నట్టు. సో ఇక్కడ కూడా డిఫరెంట్ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదేంటి సార్? ఇది వెరైటీ కదా.
ఇది కుంపటి, కుంపటి, ఇత్తడి కుంపటి. సాంబ్రాణి కూడా వేసుకుంటారా సార్ ఇందులో? సాంబ్రాణి వేస్తారా? సాంబ్రాణి కాదు, అన్నం వండుకుంటారు. అన్నమా? ఇవన్నీ కూడా పాతకాలం వస్తువులు. కత్తి, పాత ఇది కత్తి. ఇది ఏంటంటే ఇది ఏదో చెప్పుకోలేదు. అమ్మో, కత్తే కాకపోతే? కత్తి కాదు ఇది. ఇది దీన్నేమో అంకుశం అంటారు. ఓకే. అంకుశం అంటే ఏనుగుని గైడ్ చేసేది, ఎలిఫెంట్స్. మామూలు ఇక్కడ ఊరేగింపులు కాదు, వార్ ఎలిఫెంట్స్. వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు వార్ ఎలిఫెంట్స్ చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తారు దీంతో ట్రైనింగ్ ఎలా అంటే ఇందులో 3 టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒకటి బ్లంట్, సెమీ బ్లంట్, షార్ప్. స్పీడ్గా వెళ్ళినప్పుడు షార్ప్. అంటే మామూటి వాడు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తారు. మామూటి వాడు ఏడుగు మెడ మీద దగ్గర కూర్చుంటారు అనమాట. కూర్చుంటే దానికి ట్రైనింగ్ ఎలా వేస్తారు, మెడ మీద ఇలా కూర్చుని సపోజ్ ఈ బ్లంట్ దాంతో ఇలా అన్నాడు అనుకోండి, వాక్ నార్మల్. ఇక్కడ 2 సార్లు కొట్టాడు అనుకోండి, వాక్ ఫాస్ట్. ఓకే, నైస్. ఎంత స్టోరీ ఉంది. దీని మీద పెట్టి దీని మీదేమో నూనె సిద్ధి అంటారు, నూనె పోసేది. అక్కడనేమో ఈలపీటలు ఉన్నాయి. ఈలపీటలు అంటే కూరగాయలు కట్ చేసేది, కత్తిపీటలు లాగా. నైస్. ఇగో చిన్న పొంగనాల గిన్నె. ఇది మేము జల్లెడ అంటాం, ఇట్లా 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 చేయడానికి. ఇగో ఇది కూడా ఇంకొక రకమైన జల్లెడ. ఇది మురుకులు పిండి పెట్టి ఇట్లా చేసేది, ఇది చెక్కది ఉంది. మూర్తి గారు చాలా అంటే చాలా సంతోషం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అంతా చూస్తారు. డెఫినెట్గా నా పిల్లలకి నేను ఈ వీడియో చూపిస్తాను. అట్లా అట్లా దాచిపెడతా దీన్ని. మా వాళ్ళకి చెప్పించి ఖచ్చితంగా ఇంకా దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి. ప్రమోట్ ఇన్ ద సెన్స్ మీకు ప్రమోషన్ అవసరం లేదు, కాకపోతే ఇంకెట్లా తెలుస్తుంది అనే వేని కూడా మేము వెతుకుతాము. మీరేమో ఇన్ని స్టేట్స్ మారుకుంటా 30 నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మెయింటెనెన్స్, స్టిల్ ఇప్పటికి 3 నెలలకు ఒకసారి చింతపండు వేసి తోముడు, రోజు డస్టింగ్ చేసుడు, ఇదంతా ఓకే సార్. ఎప్పుడన్నా వచ్చేసి ఇది కొంత ఏమంటారు గవర్నమెంట్కి ఇచ్చేయండి, లేకపోతే మాకు ఇచ్చేయండి మేము చూసుకుంటాం అని ఎవరైనా మిమ్మల్ని అడిగిర్రా? అదే గవర్నమెంట్కి అయితే ఇవ్వదలుచుకోలేదు. అంటే గవర్నమెంట్కి ఇస్తే అది ఎక్కడో మూలపడి ఉంటుంది, ఎక్కడో చోటు ఉంటుంది, లాగలేదు. నేను నెలలు చేస్తాను. తర్వాత వాంట్ ఫార్మ్ ఏ ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్కి ఇస్తారు. ట్రస్ట్ వాళ్ళు రన్ చేస్తాను. ఇల్లు కూడా ఇంట్లోనే ఉంటుంది. నేను పోయాక ట్రస్ట్ విల్ రన్. ఇల్లు కూడా ట్రస్ట్కి ఇచ్చేస్తారు. ఇల్లు ఇది మ్యూజియం ఎంటైర్ థింగ్ అన్ని ట్రస్ట్కి ఇచ్చేస్తాను. ఎట్లుంటే అట్లా మీ కండిషన్ మాత్రం దీన్ని ఇంతే నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంతేనా? వాళ్ళు అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వరకే ఇస్తాం. ఇప్పుడు ఇలాగే యాంటిక్స్, మన కల్చరు, మన హెరిటేజ్, మనకి ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్కి చూపించాలా అని అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇస్తాం. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? లైక్ కజిన్స్కి, చుట్టాలకి? ఎవరికి లేదు. మీరు స్టార్టింగ్ వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ బిజీలో ఉన్నారు, అమెరికాకి అలాగా ఆ లెక్కలోకి పోయారు. కానీ దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ లో ఇట్లా కలెక్ట్ చేసి పెట్టేటప్పుడు ఏంది ఇట్లా పిచ్చిలేసినట్టు సామాన్ అంతా తీసుకొచ్చి పెడుతున్నారు, ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, ఇట్లాంటి ఉంటాం కదా జాబ్ చేసే దగ్గర, చుట్టాల దగ్గర, అవన్నీ మీ దాకా వచ్చినాయా? అది ఎలా వచ్చింది, అప్పుడప్పుడు మా ఆవిడ కూడా అనేది ఏంటి ఇవన్నీ చాలు కిందని సరదాకి ఏదో కొన్నాళ్ళు హాబీగా కలెక్ట్ చేసుకున్నావు, తర్వాత ఎందుకు వెళ్ళని, సరేలే ఇంక చేయాలని చెప్పేవాడిని అన్నమాట. నెక్స్ట్ టైం ఏదో కొన్ని చూసి మళ్ళీ పట్టుకొచ్చి అని ఒక రోజు అయిపోయి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ఆమెనే జాగ్రత్తగా తీసుకునేది, ఇల్లంతా సామాన్ నింపినారు. సో ఇప్పుడు ఫారినర్స్ గిన ఇట్లాంటి వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి ఇట్లా డబ్బులు ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు కదా సార్, అట్లా ఎవరన్నా ఆఫర్ చేశారా మీకు? చాలా మంది ఆఫర్ చేస్తారు ఇప్పుడు. కానీ చెప్తాను మ్యూజియం అది ఇక్కడ నేనే కలెక్ట్ చేస్తాను, ఎవరి దగ్గరనే ఉంటుంది, ఏది తీసుకుంటారు కానీ అమ్మనది అదని చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం మరి మీ తర్వాత చూసుకునేటోళ్ళు అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? నేనా
అంటే మనకి సర్కిల్లో తెలుస్తుంది కదా, చాలా మంది విజిటర్స్ ఇక్కడికి వస్తారు, అందులో కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత కొంచెం ప్రామినెంట్ పీపుల్ సిటీలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కొంతమందితో అప్రోచ్ అయ్యాను. అది ఇది ఒక ఏడాది లోపల ట్రస్ట్ ఫామ్ చేసేస్తారు. ఇది ఇక్కడ ఉంటుంది, మీరు ఉన్న రోజులు మీకే. అంటే ఒక దీనికంటే ఒక మంచి ప్లేస్ ఏమైనా దొరికింది అనుకోండి, దెన్ వీ విల్ షిఫ్ట్ దిస్. ఓకే. మరి ఇప్పుడు మా వీడియో చూసి నేను ఒక ఆర్టికల్ చదివే ఈడి దాకా వచ్చిన, ఇట్లా నా వీడియో చూసి మళ్ళీ మీ ఇంటికి వస్తా అంటే విజిటర్స్ ని అలో చేస్తారా? ఏంది టర్మ్స్ అండ్ కండిషన్స్? టర్మ్స్ అండ్ కండిషన్ లేదు. No, this is there's no commercial deal in this. Okay. No ticket. There's nothing. Anybody can come. So if they are happy with what I'm doing, that they can contribute something. Okay. Okay, whatever it is, whatever they feel like. Okay. ముందైతే ఏం లేదు అట్లా ఎంట్రీ టికెట్లు అట్లాంటి ఏం లేవు. ఈ డబ్బులు టికెట్ కొనుక్కుని రండి అని అలాగే. సార్ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి సార్? అంటే ఇంకా ఏమైనా వస్తువులు కలెక్ట్ చేయాలని ఉందా లేకపోతే ఎట్లా? అంటే ఫ్యూచర్ అంబిషన్ ఏంటంటే we should preserve our culture and heritage. తర్వాత what I want to give a message to the public is try to use these traditional vessels. పాత పద్ధతులు. దానికి ఒక హెల్త్ యాంగిల్, హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఇత్తడితో చేస్తారు. ఇత్తడి, కంచు, రాగి, రాయి, రాచిప్ప ఉంది కదా, తర్వాత తగరపు గిన్నె, రసం తగరపు గిన్నెలో పెట్టుకుంటారు. ఇవన్నీ చేసేవారు అనమాట. అంటే ఇత్తడి గిన్నెలో రైస్ వండుకున్నాం అనుకోండి, అన్నం, సో అది ఆ వేడికి అది జింక్ మినరల్స్, రాగి మినరల్స్ మన బాడీలోకి వచ్చేస్తాయి. దాంట్లోకి వచ్చి మనం తినేటప్పుడు ఆ రోజుకి మనకి ఎంత అవసరమో అన్ని మినరల్స్ వస్తాయి. జింక్ అండ్ కాపర్. బ్రాంజ్ ఉందనుకోండి, కాపర్ అండ్ టిన్ మినరల్స్ కూడా మనకి అవసరం. టిన్ అంటే తగరం, అది మనకి అవసరం. అదే ఇప్పుడు ఎనుపది ఉందనుకోండి, ఇప్పుడు ఎనుప బూలుమూకుడు, అది దాంట్లో ఎనుము మనకు కావాలి కదా, రక్తం శుభ్రంగా ఉండడానికి. అది ఇది చేతను ఎనుము వాడాలి మనం. డీప్ ఫ్రైయింగ్ పర్టికులర్గా పకోడీలు, సమోసాలు అలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో చేసుకోవచ్చు. పెరుగు ఆ రోజుల్లో కుండలో తోడు పెట్టుకునేవారు. చాలా మంది అయింది సార్, రోజు రాత్రి రాగి దాంట్లో నీళ్ళు పెట్టుకొని పొద్దున్న తాగుతున్నారు, కుండలలో పెరుగు తోడేసుకుంటున్నారు, ఐరన్ ప్యాన్లు వాడుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎర్రమన్ను తీసుకొచ్చి ఇది మంచిది అంటే దాన్ని నమ్ముతున్నారు, కానీ దాంట్లో క్వాలిటీ ఏంది, దానివల్ల యూజెస్ ఏంటిది, చేసిన తర్వాత ఎట్లా క్లీన్ చేయాలా, సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మీద అవగాహన ఉండాలి వాళ్ళకి. అది ఉండాలి. అంటే మనం ఏం చేసినా దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే మనకి ప్రాసెస్ కొన్నాళ్ళు పోయేసరికి అలవాటు అయిపోతుంది. ఏది చేసినా దానికి ప్లస్ మైనస్ ఉంటుంది, కానీ మనకి గ్రాడ్యువల్గా తెలిసిపోతుంది ఇది మంచిది, ఇది చెడ్డది. ఓకే. సో ఓల్డ్ వస్తువులలో వంట చేసుకోండి, మీ ఇళ్ళల్లో ఉంచుకోండి అని మీరు చెప్తున్నారు, అంతే కదా? చూడండి, మంచిది చాలా. అంటే నేను నా దగ్గర బ్లాగ్ ఉంది కదా, 10 ఏళ్ళ నుంచి ఐఎమ్ రైటింగ్ ఆన్ ది బ్లాగ్. ఒక్కొక్క ఐటమ్ తీసుకుని దాని మీద రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తాను. అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది సార్? ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ykantics.com ఉందా? ఓకే. ykantics.comలో ప్రతి ఒక్క వస్తువు డీటెయిల్స్, అది ఎట్లా తయారైంది, దేనికి యూజ్ చేయాలనేది సార్ రాస్తా ఉన్నాడు అనమాట. తెలుసుకున్న విషయాన్ని అంతా అక్కడ పెడతా ఉన్నాడు. ఒక 100 దాకా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయా? అవి చదివి చాలా మంది ఫ్యామిలీ లేడీస్ దే కన్వర్ట్ ఇంటూ ట్రెడిషనల్ కుకింగ్, ట్రెడిషనల్ వెసల్స్. అప్పుడు 20-25 మంది ఫ్యామిలీస్ నాకు తెలుసు. వాళ్ళు దాన్ని కన్సల్ట్ చేసి మనకు వాంట్ టు హ్యావ్ ఏ ట్రెడిషనల్ కిచెన్, కెన్ హెల్ప్ చేస్తారంటే హెల్ప్ చేసి వాళ్ళకి ఐటమ్స్ అన్ని కొనిపెట్టి కిచెన్ అరేంజ్ చేసి పెడతాం. నైస్. సో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. ykmurthy.comలో మీరు సారే రీసెర్చ్ చేసి సార్ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసినాడు కాబట్టి వస్తువుల్ని కూడా మీరు అక్కడ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఏది మనకు ఇప్పుడున్న పరిస్థితులలో యూజ్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సికింద్రాబాద్లో ఉంటుంది ఇల్లు. గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడితే రోజు వస్తారేమో సార్. పర్టికులర్ టైమింగ్స్ చెప్పండి. 11 to 1. 11 to 1. One slot. Evening 4 to 7 another slot. Okay. 11 to 1. Only 2 slots. సో మీరు ఇక్కడికి రావచ్చు హ్యాపీగా. కింద గూగుల్ పిన్ లొకేషన్ పెడతా. అండ్ వచ్చేటప్పుడు మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే
తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అది నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ అవుతుంది. లేదు అంటే మీకు తోచినంత ఏదో ఒక విధంగానైతే కాంట్రిబ్యూట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత మంచి హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందండి మీరు వచ్చి. మీకే థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టిల్ ఇప్పటికి కూడా డైలీ 2 స్లాట్స్ పెట్టి ఫారినర్స్ వస్తున్నారు, పేపర్ వాళ్ళు వస్తున్నారు, టీవీ వాళ్ళు వస్తున్నారు, న్యాస్ ఉంటే వాళ్ళు వస్తున్నారు, అందరికి ఇంత టైం ఇచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా నేను కింద గూగుల్ పిల్లో లొకేషన్ ఇస్తా, వచ్చి విజిట్ చేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. మీ ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి, దాన్ని ఎట్లాగో మనం మెయింటైన్ చేయలేము కదా. నెక్స్ట్ టైం నేను మా ఊరు పోయినప్పుడు ఏదైనా తీసుకొస్తాను సార్, పక్కా ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇది ఇలాంటి వీడియో అనమాట. సో హోమ్ టూర్లో భాగంగా ఇట్లా హౌస్ హోమ్ని నేను ఇలా షూట్ చేసిన. మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఒక ఇంట్లో అందరు చెట్లు పెంచుకోవచ్చు, లేకపోతే టేక్తోని డిఫరెంట్ ఆర్టికల్స్తో ఇల్లు డిజైన్ చేయొచ్చు, ఇట్లా రకరకాలవి ఉంటాయి. సో విత్ ఇన్ హైదరాబాద్లో మీకు ఏమనిపించినా సరే కింద మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడికి ఫొటోస్ గిన పెడితే నేనే వచ్చి షూట్ చేస్తాను అనమాట. ఫొటోస్ పెట్టండి అనగానే మస్తు మంది ఉన్నోళ్ళు ఇల్లులో చేస్తావు, మా లేనోళ్ళు ఇల్లులు ఎందుకు చేస్తావు ఇట్లా మాట్లాడుతున్నారు. ఉన్నోళ్ళు లేనోళ్ళ ఇల్లు గురించి కాదు నేను చేసేది, సంథింగ్ డిఫరెంట్, యూనిక్, కొత్త విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పేటట్టు. హోమ్ టూర్లు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు, అలా 10 ఇల్లు చూపించేస్తే నాకు నడిచిపోతుంది. అట్లా కాదు, నేను ఏమనుకుంటున్నా అంటే చెట్ల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇల్లు మొత్తం గార్డెన్ లాగా చేస్తారు, వస్తువులతో డెకరేట్ చేస్తారు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఆర్ట్ ఉంటుంది కదా. సో అట్లా చెయ్యాలి అన్నదే ఉద్దేశం తప్పితే చిన్నిల్లు పెద్దిల్లు అని కానే కాదు. దయచేసి అట్లా తప్పు పట్టుకోకండి. సో సంథింగ్ ఇంట్రెస్ట్గా ఇంటీరియర్ డిజైన్ డిఫరెంట్గా చేయించినా సరే. కొంతమంది మొన్న ఒక వీడియోలో చూసిన పైన టెర్రస్లో టెంపుల్ కట్టేసినారు, అది ఎంత యూనిక్ ఐడియా. సో అట్లా అడుగుతున్నాను తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు. చిన్న ఇల్లు అయినా సరే ఇట్లాంటి పాతకాలం వస్తువులు కొత్త జనరేషన్కి నేర్పించేటివి ఉంటే నేనే మీ దగ్గరకు వస్తాను. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.